ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను ఈ ప్రాబ్లం నుంచి నువ్వే గట్టెక్కించాలి బాబా. మా అత్తయ్య చేసిన దారుణాలన్నింటికీ శిక్ష పడేలా చెయ్యాలంటే నన్ను ఇరకాటల నుంచి నువ్వే బయటపడేయాలి బాబా. దేవుడా, అమ్మాయి గారిని నువ్వే గట్టెక్కించాలి. కాపాడు స్వామి, భగవంతుడా. ఇవిగోండి. ప్లీజ్ మీరు మాతో పాటు రండమ్మా. వెళ్ళండి, ఆ రూమ్ లోకి వెళ్ళండి. పద వెళ్దాం. అమ్మ రూపా, రుక్మిణి వెళ్ళమ్మా. పోతా, నాకే నాకు పుట్టిన కవలల్లో ఒక పాప చిన్నప్పుడే చనిపోయింది. రూప నా కళ్ళ ముందే శవమే తేలింది. కాని ఈ అమ్మాయి ఎవరో నా కూతురంటూ వచ్చింది. వీళ్ళు అనుమానిస్తున్నట్టు రుక్మిణిలా వచ్చింది. నా రూప అయితే బాగుండు. భగవంతుడా, రుక్మిణి వేలిముద్రలు, రూప వేలిముద్రలు ఒకటయ్యేలా చూడు. రుక్మిణియే రూపయ్యేలా చూడు స్వామి. నా బిడ్డ బతికుంటే అంతకన్నా సంతోషం నాకేముంటుంది? చేతులు ఇక్కడ పెట్టమ్మా. రుక్మిణియ రూపాన్ని బయటపడకూడదు స్వామి. అలా బయటపడింది అంటే విజయాంబిక చేసిన ఘోరాలన్నింటినీ బయటపెట్టే అవకాశమే లేకుండా పోతుంది. అంతేకాకుండా రుక్మిణిలా నటిస్తున్నందుకు సూర్యని మోసం చేశామన్న మాట వినడమే కాకుండా సూర్య కోపానికి బలవ్వాల్సి వస్తుంది. ఎలా అయినా ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి స్వామి. స్వామి, పెద్దయ్య గారిని అమ్మగారిని ఒక్కటి చేయడానికి అమ్మాయి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అందుకే ఇలా అమ్మాయి గారు రుక్మిణి వేషంలో రావాల్సి వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ అవకాశం కూడా నువ్వు కల్పించిందే స్వామి. మంచి వైపు నువ్వు ఉంటావు అనేది నిజమైతే మా అమ్మాయి గారు తలపెట్టిన మంచి జరగాలంటే అమ్మాయి గారు దొరకకుండా నువ్వే కాపాడాలి స్వామి. రుక్మిణిని చిన్నప్పుడే నేను చంపేశాను కాబట్టి ఇదైతే రూపే అయ్యుండాలి. రుక్మిణి అయ్యే ఛాన్సే లేదు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయితే రూపా కాకుంటే దీపక్ అన్నట్టు ఎవరో పోలిన మనిషి. ముందు ఫింగర్ ప్రింట్తో ఏం తేలుతుందో చూసి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఇక మీరు వెళ్ళొచ్చమ్మా. మమ్మీ ఊరికే రూప అనుకుంటుంది కానీ రూప తిరిగి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే రూపని చంపింది నేను. రుక్మిణిని మమ్మీ చిన్నప్పుడు చంపిందో లేదో గ్యారంటీ లేదు.
బంటి బ్రతికినట్టే రుక్మిణి కూడా బ్రతికే ఉండొచ్చు. అది జరగలేదంటే ఈ రుక్మిణి ఎవరో తెలుసుకోవాలి. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తే బాగుండు. ఈ అమ్మాయి మా రూపే అయితే బాగుండు. అయ్యిందా రూప? రుక్మిణి అయిందది. రిజల్ట్స్ వచ్చాయండి? వచ్చాయి సార్. ఏమని వచ్చాయి? ఈ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ డాక్యుమెంట్స్ పేపర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ సేమ్ కాదు సార్. నేను ముందే చెప్పుండాను కదా. మ్యాచ్ కాకపోవడం ఏంటి? అంటే రూప కాదు రుక్మిణినా? కాదు కాదు, రుక్మిణిని నేనే చంపేశాను. మరి అమ్మాయి ఎవరు? ఖచ్చితంగా రుక్మిణిని చిన్నప్పుడు మమ్మీ చంపలేదు. ఈ అమ్మాయే రుక్మిణి. బాగా చెక్ చేశారా అండి? ఇలాంటి విషయాల్లో ఎలాంటి పొరపాటు చేయం. బాగా చెక్ చేసాం. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ మమ్మల్ని గంట నుంచి గట్టెక్కించావు. అది చాలు స్వామి. ఇక మేము బయలుదేరుతాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గంట టైం ఇస్తే ఏదో నిరూపిస్తామో అన్నారు కదా విజయాంబిక గారు. ఇంట్లో అందరూ అమ్మాయి గారు లేరనే బాధలో ఉన్నాం. ఆ బాధను మర్చిపోవడానికే ఆ దేవుడే రుక్మిణిని పంపించాడేమోనని ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఎందుకు అనుమానిస్తున్నారు?